ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయానేంటి? చివరి నిమిషంలో నా నుంచి వాయిను చీరను తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అమ్మవారు నా మొర ఆలకించారు. ఇదేంటి, నేను చీరను తీసుకున్నాను? ఇవిడికి ఉన్న మెంటలా? జ్యువెల్ రోల్ చేస్తుందేంటి? ఇందాక నువ్వే వద్దన్నావు, మళ్ళీ నువ్వే కావాలని పెట్టించుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? నేనెందుకు ఇలా చేశాను? ఏమైంది నాకు? ఏం అర్థం కావడం లేదు. అమ్మా, వ్రతం పరిపూర్ణమైంది. ఇక నేను బయలుదేరతాను. వేదవతి గారు, మేం కూడా బయలుదేరతాం. అమ్మమ్మ, ఆగండి ఆగండి. క్లైమాక్స్ సీన్ ఒకటి మిగిలిపోయింది, అది కూడా చూసి ఆ తర్వాత వెళ్ళండి. ఏంటది? లెటర్ సీన్. అవునత్తయ్య, ముక్కు పొడుకు ఇవ్వకపోవడానికి గల కారణమేంటో అందులో రాశానన్నారు కదా, అదేంటో అందరి ముందు చెప్పండి. తొందరగా చెప్పమ్మా. వ్రతం మొదలైన దగ్గర నుంచి నా ధ్యాసంతా దాని మీదే ఉంది. అందరి ముందు చదువుతానుండండి. అయ్యయ్యో, ఇదేంటి ఇలా జరిగింది? అందులో ఏదో తప్పుంది, అందుకే అలా జరిగింది. అది కాలితే కాలింది. మీరు చెప్పండి అత్తయ్య గారు. ఆ విషయం చెప్పడానికి ఇది సరైన సమయం కాదనిపిస్తోంది. అమ్మా, ఇంకా ఏం చూస్తున్నారు? క్లైమాక్స్ కాలిపోయింది, బయలుదేరండి. మీకు ఇచ్చిన చీరను పట్టుకొని బయలుదేరండి. ఏదో పెద్ద రహస్యమే ఉంది, దాన్ని నేను ఛేదించాలి.
మన ఊరి పరిస్థితిని వివరించి వేదవతి గారిని వీలైనంత త్వరగా రమ్మని చెప్పాం. అయినా ఇంతవరకు ఆమె దగ్గర నుంచి ఎటువంటి కబురూ లేదు. నిన్న కూడా మరొక రైతు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆలస్యం అవుతున్న కొద్దీ ఇంకెంతమంది చావులు చూడాల్సి వస్తుందో. ఒకసారి వేదవతి గారికి ఫోన్ చేసి ఎప్పుడొస్తారో అడగండి. అలాగే. నా కొడుకు ప్రేమించింది అవనీనే. ఆ అవని ఈ అవని కాదు. నానమ్మ, నీకు ఫోన్ వచ్చింది. హలో, నేనమ్మా పరంధామయ్యని. చెప్పండి. రోజు రోజుకి ఊరు పరిస్థితి చాలా దారుణంగా తయారవుతోందమ్మా. పాలిచ్చే గోవులకు, బండిన్లాగే ఎడ్లకు కూడా ఇంత గడ్డి వేయలేని గడ్డు పరిస్థితి వచ్చిందమ్మా. మీ రాక్ కోసం ఊరంతా ఎదురుచూస్తుందమ్మా. మీరు మాటిచ్చారు, ముక్కుపుడక ధరించి ప్రసాదం తయారు చేసి ఇస్తానన్నారు. ఏర్పాట్లు మేము చూసుకుంటామమ్మా. ఒక్క పూట వచ్చి వెళ్ళండమ్మా. ఒక పని చేయండి, రేపు మీరే ఇక్కడికి రండి. ఎందుకమ్మా? ప్రస్తుతం మా ఇంటి పరిస్థితులు బాగోలేవు. అవి మీతో నేను వివరించుకోలేను. అందుకే మిమ్మల్నే రమ్మని విన్నవించుకుంటున్నాను. మీరొస్తే నా ఇంట్లోని అమ్మవారి ముందు ప్రసాదం తయారు చేసి మీకిస్తాను. ఇక్కడే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాను. దానిని మీరు తీసుకెళ్లి పొలాల్లో చల్లుకోండి. ఏమంటారు? సరేనమ్మా, మీరు చెప్పిన విధంగానే చేస్తాం. ఎలా అయితే ఏముంది, మీ చేతుల మీదుగా చేసిన ప్రసాదం మాకు కావాలి. రేపు బయలుదేరొస్తామమ్మా. అలాగే పరంధామయ్య గారు. ఉంటానమ్మా. వేదవతి గారు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రసాదం అక్కడే తయారు చేసి ఇస్తారంట. మనమే అక్కడికి వెళ్ళాలి. మనమే ఊరికి వెళ్ళేవాళ్ళం కదమ్మా, అలా ఎందుకు చెప్పావు? అలా చెప్పారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ మనం ఇక్కడ ప్రసాదం తయారు చేసి అక్కడికి పంపించలేదు కదా అత్తయ్య. ఊర్లోనే గుడి దగ్గర చేయడం వేరు, మన ఇంటి దగ్గర చేయడం వేరు కదా. అక్కడి మహిమ వేరు కదా నానమ్మ. అమ్మవారు ఏ రూపంలో ఉన్నా, ఏ పదార్థంతో చేసినా ఒకటే అన్నావు కదా. మరిప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నావు?